ఎప్పుడైనా ఆలోచించారా? మన జీవితంలో వచ్చే అతిపెద్ద మార్పులు నిజానికి మనం రోజూ చేసే చిన్న చిన్న పనుల నుంచే మొదలవుతాయని. అవును, జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ పుస్తకం వెనుకున్న అసలైన మ్యాజిక్ ఇదే. మరి ఆ అద్భుతమైన సూత్రాలు ఏంటో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మనలో చాలా మందికి అనుభవమే ఇది. కొత్త సంవత్సరం రాగానే జిమ్కి వెళ్ళాలి, పుస్తకాలు చదవాలి అని పెద్ద పెద్ద ప్లాన్సేసుకుంటాం. కానీ మహా అయితే వారం 10 రోజులు. ఆ తర్వాత ఆ ఉత్సాహమంతా ఆవిరైపోతుంది. ఎందుకిలా? ఎందుకంటే మనం ఒక్కసారే పెద్ద పర్వతాన్నెక్కాలని చూస్తాం. కానీ అసలు పద్ధతిది కాదనమాట. అయితే దీనికి జేమ్స్ క్లియర్ ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తున్నారు. ప్రతిరోజూ కేవలం 1% బెటర్ అవ్వటం అంతే. వినడానికి చాలా చిన్నదిగా, అసలు లెక్కలోకి రానట్టుగా అనిపించొచ్చు కదూ. కానీ దీర్ఘకాలంలో దీని ప్రభావం ఎంత అద్భుతంగా ఉంటుందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇదేనండి కాంపౌండ్ ఎఫెక్ట్ పవర్ అంటే. ప్రతిరోజూ కేవలం 1% మెరుగుపడటం ద్వారా ఏడాది చివర్నాటికి ఏకంగా 37 రెట్లు మెరుగవుతాం. వావ్! చూసారా? చిన్నగా నిలకడగా చేసే పనులు ఎలాంటి అద్భుతాలు చేయగలవో. ఈ పుస్తకం మొత్తం సారాంశం ఇదే. విజయమనేది ఏదో ఒక్కరోజులో వచ్చే భారీ మార్పు కాదు. అది రోజు మనం చేసే చిన్న చిన్న సరైన పనుల ఫలితమే. మన జీవితంలో అలాంటి చిన్న మార్పులు ఏవి కావచ్చు? సరే, ఈ చిన్న అలవాట్లను నిలకడగా కొనసాగించాలంటే ఒక ముఖ్యమైన మైండ్సెట్ షిఫ్ట్ అవసరం. అదేంటంటే, మనం సాధించాలనుకునే లక్ష్యాల నుంచి మనం ఎవరు కావాలనుకుంటున్నామో దానిపైకి మన ఫోకస్ని మార్చడం. చూడండి, నేను పుస్తకాలు చదవాలి అనుకోవడానికి, నేను ఒక పాఠకుడిని అని నమ్మడానికి చాలా తేడా ఉంది. ఒకరు తమని తాము పాఠకుడిగా భావిస్తే వాళ్ళు సహజంగానే పుస్తకాన్ని ఎంచుకుంటారు. అంటే మన అంతర్గత గుర్తింపే మన బయటి చర్యలను నడిపిస్తుందన్నమాట. మరో మాటలో చెప్పాలంటే, మనం చేసే ప్రతి చిన్న పని మనం ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో దానికోసం వేసే ఒక ఓటు లాంటిది. రోజులు గడిచే కొద్దీ ఈ చిన్న చిన్న ఓట్లే కలిసి మన గుర్తింపును, మన ఐడెంటిటీని నిర్మిస్తాయి. సరే, ఈ గుర్తింపును నిర్మించుకోవడానికి మనకొక టూల్ కిట్ కావాలి కదా. మంచి అలవాట్లను ఈజీగా అలవర్చుకోవడానికి, చెడు అలవాట్లను శాశ్వతంగా వదిలించుకోవడానికి జేమ్స్ క్లియర్ మనకు 4 శక్తివంతమైన నియమాలను ఇచ్చారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 4 నియమాలు ప్రతి అలవాటు వెనుక ఉండే ఒక సైకిల్ మీద ఆధారపడి ఉంటాయి. దాన్ని హ్యాబిట్ లూప్ అంటారు. ముందుగా ఒక క్యూ అంటే ప్రేరేపణ వస్తుంది. ఉదాహరణకు ఫోన్ నోటిఫికేషన్ సౌండ్. అది మనలో ఫోన్ చూడాలనే క్రేవింగ్ అంటే కోరికను పుట్టిస్తుంది. దానికి మనం రెస్పాన్స్ ఇస్తాం అంటే ఫోన్ చూస్తాం. చివరిగా కొత్త విషయం తెలుసుకున్న రివార్డ్ అంటే సంతృప్తి వస్తుంది. ఈ సైకిల్ గనక మనకు అర్థమైందంటే ఇక అలవాట్లను మార్చడం చాలా ఈజీ. మొదటి నియమం స్పష్టంగా కనిపించేలా చెయ్యండి. దీన్నే మేక్ ఇట్ ఆబ్వియస్ అంటాం. ఇది హ్యాబిట్ లూప్లోని క్యూకి సంబంధించినది. అంటే మంచి అలవాట్లకు సంబంధించిన సంకేతాలు మన కళ్ల ముందు ఉండేలా చూసుకోవాలి. ఇవి చాలా చిన్న మార్పులే అనిపించొచ్చు, కాని వీటి ప్రభావం చాలా ఎక్కువ. నీళ్ల బాటిల్ డెస్క్పై ఉండటం, పుస్తకం దిండు పక్కన కనిపించటం, ఇలాంటివి మనల్ని సరైన దిశలో నెమ్మదిగా నడిపిస్తాయి. మోటివేషన్ కోసం ఎదురుచూడటం కంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం చాలా తేలిక. ఇక రెండవ నియమం ఆకర్షణీయంగా మార్చండి. అంటే మేక్ ఇట్ అట్రాక్టివ్. ఇది క్రేవింగ్ లేదా కోరికకు సంబంధించినది. మనం చెయ్యాలనుకుంటున్న పనిని సరదాగా, ఆనందంగా అనిపించేలా మార్చుకోగలిగితే దాన్ని చేసే అవకాశం ఎన్నో రెట్లు పెరుగుతుంది. దీన్నే టెంప్టేషన్ బండ్లింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనకు నచ్చిన పనిని మనం చేయాల్సిన పనితో జతచేయడమే. ఉదాహరణకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇష్టమైన పాటలు వినడం. అలాగే మంచి అలవాట్లున్న స్నేహితులతో సమయం గడిపితే ఆ అలవాట్లు మనకు కూడా ఆటోమేటిక్గా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మూడవ నియమం సులభంగా మార్చండి. అంటే మేక్ ఇట్ ఈజీ. ఇది రిస్పాన్స్ లేదా చర్యకు సంబంధించింది. ఒక అలవాటును మొదలుపెట్టడానికి ఎంత తక్కువ కష్టపడితే దాన్ని మనం అంత ఎక్కువగా చేస్తాం. మధ్యలో ఉండే అడ్డంకులను తగ్గించడమే ఇక్కడ అసలు ట్రిక్.
ఇక్కడే 2 నిమిషాల నియమం అద్భుతంగా పనిచేస్తుంది. 1 గంట వ్యాయామం చెయ్యాలి అని పెట్టుకోవడం బదులు వర్కౌట్ బట్టలు వేసుకుంటాను అని లక్ష్యం పెట్టుకోవాలి. పుస్తకం మొత్తం చదవాలి బదులు 1 పేజీ చదువుతాను అనుకోవాలి. ఎందుకంటే ఒక అలవాటును మొదలుపెట్టడమే అన్నిటికంటే కష్టం. ఆ మొదటి 2 నిమిషాలు దాటితే చాలు, ఇక వేగం దానంతట అదే వస్తుంది. 4వది చివరి నియమం సంతృప్తికరంగా మార్చండి. అదే మేక్ ఇట్ సాటిస్ఫైయింగ్. ఇది రివార్డుకు సంబంధించినది. మనమొక పనిని మళ్ళీ మళ్ళీ చేయాలంటే అది చేసిన వెంటనే మనకు ఏదో ఒక చిన్న బహుమతి లేదా సంతృప్తి కలగాలి. అప్పుడే మన బ్రెయిన్ ఆ పనిని గుర్తుంచుకొని మళ్ళీ చేయమని మనల్ని ప్రోత్సహిస్తుంది. క్యాలెండర్పై ఒక టిక్ పెట్టడం లేదా ఒక ట్రాకర్లో కంప్లీటెడ్ అని మార్క్ చేయడం, ఇలాంటి చిన్న పనులు కూడా మన మెదడులో డోపామైన్ను రిలీజ్ చేస్తాయి. ఈ చిన్న విజయం ఇచ్చే ఆనందమే మనల్ని ఆ అలవాటును రేపు కూడా కొనసాగించేలా చేస్తుందన్నమాట. మరి చెడు అలవాట్ల సంగతేంటి? చాలా సింపుల్. ఇదే నియమాలను తలక్రిందులుగా పాటించాలి. ఉదాహరణకు, సోషల్ మీడియా వాడకం తగ్గించాలంటే యాప్స్ను హోమ్ స్క్రీన్ నుండి తీసేసి కనిపించకుండా చేయండి. ధూమపానం వల్ల కలిగే నష్టాలను చూసి దాన్ని ఆకర్షణీయం కానిదిగా మార్చుకోండి. టీవీ చూడటం తగ్గించాలంటే రిమోట్ను వేరే రూంలో పెట్టి దాన్ని కష్టతరం చేయండి. జంక్ ఫుడ్ తిన్న ప్రతిసారీ ఒక స్నేహితుడికి 10 రూపాయలు ఇవ్వడం ద్వారా దాన్ని అసంతృప్తికరంగా మార్చుకోవచ్చు. ఈ సూత్రాలన్నీ వినడానికి చాలా బాగున్నాయి కదా, కానీ అసలైన మార్పు మొదలవ్వాలంటే మనం యాక్షన్ తీసుకోవాలి. మరి ఈరోజే, ఇప్పుడే ప్రారంభించడానికి కొన్ని చాలా సులభమైన మార్గాలు చూద్దాం. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఎంచుకొని కేవలం 2 నిమిషాలు చేయండి. పర్ఫెక్ట్గా చేయాలని అస్సలు ఆలోచించకండి. జస్ట్ స్టార్ట్ చేయండి. ఆ మొదటి అడుగే అన్నిటికంటే ముఖ్యమైనది. ఇంకో సూపర్ పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. అదే హ్యాబిట్ స్టాకింగ్. దీని ప్రత్యేకత ఏంటంటే, కొత్త అలవాటు కోసం ప్రత్యేకంగా సమయం, మోటివేషన్ వెతుక్కోకుండా మనం రోజూ చేసే పనులతోనే దీన్ని జతచేయడం. ఇది కొత్త అలవాటును మన దినచర్యలో చాలా సులభంగా ఇమిడిపోయేలా చేస్తుంది. ఉదాహరణకు, ఉదయం కాఫీ తాగిన వెంటనే 1 పేజీ పుస్తకం చదవటం, లేదా రాత్రి భోజనం అయిపోగానే మరుసటి రోజు ప్లాన్ వేసుకోవటం. ఇలా చేయడం వల్ల కొత్త అలవాట్లు మన రొటీన్లో ఒక అంతర్భాగంగా మారిపోతాయి. వాటి గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. నిలకడ చాలా ముఖ్యం, కాని పరిపూర్ణత కాదు. ఏ రోజైనా ఒక అలవాటును పాటించలేకపోతే పర్వాలేదు, జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండదు. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఎప్పుడూ వరుసగా 2 రోజులు మిస్ చెయ్యొద్దు. ఒక్కసారి తప్పినా మరుసటి రోజే తిరిగి దాన్ని కొనసాగించడం అన్నిటికంటే ముఖ్యం. చివరగా, ఈ పుస్తకంలోని అత్యంత ముఖ్యమైన సందేశం ఒకటి ఉంది. మనం మన లక్ష్యాల స్థాయికి ఎదగము, మన వ్యవస్థల స్థాయికి పడిపోతాము. విజయమనేది ఒక గమ్యం కాదు, అదొక జీవన విధానం. చిన్న చిన్న అలవాట్లతో మనం నిర్మించుకున్న ఒక సిస్టమ్. మరి మన జీవితాన్ని మార్చే ఆ ఒక్క చిన్న అలవాటు ఏది కావచ్చు? ఈ రోజు నుంచి మనం ఏం మొదలు పెట్టబోతున్నాం? जय हो जय हो भारत माता की जय।